నమస్తే అండి, నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట పక్కన ఎల్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుందండి. ఈరోజు ప్రస్తుతానికైతే న్యూఢిల్లీ అయితే ఉండడం జరిగింది. ఈరోజు మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అయితే చాబీ స్టార్ట్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 80,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈకోస్పోర్ట్లు పెట్టినట్టు అమ్ముడుపోతున్నాయండి. ఇప్పటికే దాదాపు 3 పోయింది. 3 ఈకోస్పోర్ట్లు పెట్టినట్టు అమ్ముడు పోయినాయండి. ఒకటి వీడియో పెట్టక ముందుకే ఫోటోల మీదనే సేల్ అయిపోయింది. ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈకోస్పోర్ట్లు కొంచెం షార్టేజ్ ఉన్నాయండి. మళ్ళా తిరగగా దొరికింది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఒకసారి వెహికల్ చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఇది టాప్ ఎండ్ వేరియంటు, 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు. డాక్టర్ గారి కారు అండి. ఇది డాక్టర్ కొడుకు వాడుతుండేది కారు. చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది. వైట్ కలర్ కారు. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. ఒరిజినల్ పెయింట్ ఇది. చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం. రైట్ సైడ్ టైర్ అయితే 90%గా టైర్ కండిషన్ ఉందండి. ఎలవీల్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిపోయింది. అంటే ఇక్కడ కేట్ వచ్చింది, మీకు అవపడుతుంది అనుకుంటా. వర్షం వస్తుంది లైట్గా, చినుకులు. వాషింగ్ చేయలేదు బండి, వాషింగ్ అవసరం. ఫుట్ బోర్డులు కూడా ఎక్స్ట్రా అడిషనల్గా వేయించుకోవడం జరిగింది. వీళ్ళు ఓనర్ కాదు, వీళ్ళు కంపెనీ నుంచి రావండి. ఇవి అడిషనల్గా వేయించుకున్నవి. డోర్లు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్. డ్రై క్లీన్ చేయించుకోవాలండి, ఫుల్ వాష్ చేయించుకోవాలి వెహికల్. ఇంటీరియర్ వే చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. సీట్ కవర్లు రీసెంట్గానే వేయించుకోవడం జరిగింది. వీళ్ళు సీట్ కవర్లు 100% ఉన్నాయి. సీట్ కవర్లు ప్రస్తుతానికైతే ఇంటీరియర్ పరంగా ఏం అవసరం లేదు. చాలా నీట్గా ఉంది. వాషింగ్ చేయలేదు బండి, ఎట్లా ఉందో అట్లా పట్టుకొని రావడం జరిగింది. ఆల్రెడీ వెహికల్కి కస్టమర్లు ఉన్నారండి. చాలామంది అడుగుతున్నారు. వీడియో పెట్టగానే తీసుకుంటా అని చెప్పడం జరిగింది. వేరే కేయూ పెట్టేది ఉండే అలాగానే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది పెట్టడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. ఇక్కడ చిన్న రస్ట్ వచ్చింది, చిన్న రస్ట్ ఇక్కడ. అంటే దీనికి ఏం కాదు, ఇది హెవీ కాబట్టి లైట్గా పట్ల పైన లోపల ఏం లేదు, పట్ల పైన ఉంది. అది కాకపోతే అది చేయించుకోవచ్చు. రబ్ చేసి కొద్దిగా పెయింట్ వేపిస్తే అయిపోద్ది. బాడీ లైనింగ్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. కొద్దిగా దుమ్ము ఉంది. ఇంకా చూడొచ్చు, చేతికి అంటుతుంది అంతా. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. వాషింగ్ అయితే ఫుల్ వాష్ అయితే అవసరం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫుల్ వాష్ అయితే చేయించుకోవాలి వెహికల్. కొద్దిగా దుమ్ముతోనే ఉంది, అర్థం చేసుకోండి. జాయింట్లు కంప్లీట్ ఒరిజినల్, పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్. వెనకాల టైర్లు అయితే సిల్ టైర్లు అండి. చూడొచ్చు, సిల్ టైర్లు వెనకాల టైర్లు. లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ కూడా చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ పర్ఫెక్ట్ ఉంది. వెనకాల వ్యూ కూడా చూడొచ్చు. స్టెప్ని కవర్ కూడా ఉందండి. ఇది వైట్ కలర్లో అని కాదు కానీ ఈకోస్పోర్ట్లకు ఎప్పుడైనా సరే ఈ స్టెప్ని కవర్ ఉండాలి. వెనకాల ఒక బంపర్ ఉండాలండి. దాని లుక్కే వేరుగా. పైన ఒక యాంటీనా ఉండాలి, వెనకాల ఉండాలి యాంటీనా. ముందు ఉండొద్దు, వెనకాల ఉండాలి యాంటీనా. ఇక దాని లుక్కే వేరు. దాని స్పోర్టీ లుక్ వస్తుంది, దాని స్టైలే వేరు. సేమ్ నా కారు కూడా అంతే. వైట్ కలరు, ఇదే కారు సేమ్ అట్లానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. రియర్ వైఫర్ ఉంది, డిఫాగర్ ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ లైట్, స్పైలరు. డిక్కీ కూడా చూడవచ్చు, డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. వాషింగ్ మాత్రం చేయించుకోవాలండి, ఫుల్ వాష్ చేయించుకోవాలి. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. వాటర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు,
క్వార్టర్ ప్యానల్ పంచేది కూడా కంప్లీట్ ఒరిజినల్. రైట్ సైడ్ కూడా కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు, కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు. బాడీ చూడొచ్చు, బాడీ కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి తగులుడు కానీ యాక్సిడెంటల్ కానీ ఏది లేదు, అంతా ఒరిజినల్ ఉంది బండి. సెల్ఫ్ ట్రే అండి ఇది. ఎక్కువ ఏమన్నా చిన్న ఏమన్నా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే చిన్న బ్యాగులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈకో స్పోర్ట్లకు బాగుంటుంది ఇది. రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. రైట్ సైడ్ కూడా వెనకాల టైర్లు 2 సిల్ టైర్లు అండి, ఇది కూడా సిల్ టైరే. రైట్ సైడ్ సెకండ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. కొద్ది దుమ్ము ఉంది, ఆ దుమ్ముని పట్టించుకోకండి, వాషింగ్ చేపిస్తే అంత క్లియర్ అయిపోద్ది. బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు, బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్, కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్లు కూడా 100కి ఒక 100% ఉన్నాయండి, రీసెంట్గానే వేయించుకోవడం జరిగింది. రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఎక్కడ డెంట్ కానీ ఏది లేదు చూడొచ్చు. చిన్న డాట్స్ ఉన్నాయండి, ఇట్లా అక్కడక్కడ చిన్న స్కాచెస్, అంత మించేం లేదు, ఒరిజినల్ ఉంది బండి. రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్, కంపెనీ లేబుల్స్ కూడా ఎక్కడికక్కడ ఎట్నే ఉన్నాయి యాజ్టీస్గా. 4 పవర్ విండోస్ వస్తాయి, చైల్డ్ లాక్ వస్తుంది. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఈ ఫుట్ బోర్డులు అనేది అడిషనల్గా వేయించుకోవడం జరిగింది, కంపెనీ నుంచి రావడం. ఈ ఫుట్ బోర్డులు పెద్ద నచ్చవు నాకు ఈ బండ్లకు ఉంటే. రీడింగ్ చూడొచ్చండి, 80,226 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి ఇది. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. కీ స్టార్ట్ అయింది వెహికల్. ఏసీ చిల్ ఏసీ, బానట్లే హారన్ కూడా చిన్న హారన్ వర్కింగ్ కండిషన్లోనే ఉంది. లేపిన చూడు, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది. మంచిగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. బేస్ అయితే బాగా వస్తుంది ఇది ఈకో స్పోర్ట్లలో, ఎందుకంటే మంది కూడా ఇదే కాబట్టి దీని మంచి చెడు అంతా బాగా తెలుసు నాకు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బ్యాగ్స్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు. కొంచెం అదే దుమ్ము గిమ్ము ఉందండి, ఇదంతా ఫుల్ వాష్ చేయించుకుంటే పోద్ది. రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చాలా గుర్తుంది. ఒక్క నిమిషం అండి, ఇంజన్ చూపించి ఉన్నాయి ఆగు చూపించి వెళ్ళిపోదాం. 90% టైర్లు ఉన్నాయండి. బాగా కూడా పర్ఫెక్ట్ ఉంది, కంపెనీ లేబుల్స్తోనే ఉంది చూడొచ్చు. కిందికి పెట్టా పోదాం, వెళ్ళిపోదాం అట్నే. ఈ ఇంటి వాళ్ళు వచ్చిరండి, ఇంటి ఆయన కార్ వచ్చింది, ఆయన టీటీ అంటుండు. బానట్ కూడా కంపెనీ బానట్ అండి ఇది చూడొచ్చు, కంపెనీ లేబుల్స్తోనే ఉంది. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, వాషింగ్ చేయలేదు, వాషింగ్ రిక్వైర్డ్ ఉంది, ఫుల్ వాష్ చేయించుకోవాలి. ఎక్కువ బండి ఓనర్ బండి కార్ వచ్చింది, తీ అని మొత్తుకుంటుండు. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి ఇది. ఏసీ కానీ చిల్డ్ ఏసీ, ఈకో స్పోర్ట్లో ఏసీకి, బిల్డ్ క్వాలిటీకి, మ్యూజిక్ సిస్టమ్కి ఇక దీని గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ ఫీల్ కూడా బాగుంటుందండి ఈకో స్పోర్ట్, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది, ఇది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 3,70,000 కట్టడం జరుగుతుందండి. 2015 మోడల్ ఇది, 2015 మోడలు టైటానియం వేరియంట్. 3,70,000 కట్టడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అడ్వాన్స్ వేసి కాల్ చేసిన వాళ్ళతోనే ఓనర్తో మాట్లాడిస్తారు, దయచేసి అర్థం చేసుకోండి. ఆన్ టేబుల్ వచ్చిన డిస్కౌంట్ అయితే మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి ఇది. డ్రైవింగ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది ఇది. సో దీన్ని తోలుతుంటే ఫీలే వేరు ఈకో స్పోర్ట్. ఇప్పటికీ ఆల్రెడీ మనం పెట్టిన ఈకో స్పోర్ట్ 2 అమ్ముడు పోయినాయి,
ప్లస్ ఇంకోటి పెట్టంది కూడా అడ్వాన్స్ కొడితే వేరే ఫోటోల మీద వేరే బ్రదర్కి ఇంకో ఈకోస్పోర్ట్ 2015 కూడా అమ్మడం జరిగింది. అవన్నీ ఇంకోటి KU 100 అది మన పెట్టింది, అది అమ్ముడు పోయింది. దాదాపు అన్ని కార్లు అమ్ముడు పోయినాయండి మనవి. అన్నీ ఒకసారి వీడియో పెడతాను, నేను పెట్టి కంటైనర్కి ఇచ్చేటప్పుడు అన్ని వీడియో పెట్టి చూపిస్తాను మీకు. ఇంకోటి KU 100 ఉంది. i20 యాక్టివ్ ఉందండి, తక్కువ తిరిగింది. i20 యాక్టివ్ అది 65,000 56,000 తిరిగింది. అంతా ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి, షోరూమ్ ట్రాక్తో ఉంది బండి. అది వచ్చేసి 4,30,000 4,25,000 అడుగుతుండు. ఆ టైప్లో అది కూడా మాట్లాడుకోవచ్చు. వీడియోలో టైం అనేది వర్కౌట్ కావట్లేదండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.